హాయ్ ఎవ్రీవన్. మునక్కాళ్ళు ఎగ్స్ వేసి రొయ్యల కర్రీ చేశానండి. ఈ కర్రీ కోసమని 1 కిలో రొయ్యలు శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ కోసమని గసగసాలు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, అలాగే ఎండు కొబ్బరి లైట్గా ఫ్రై చేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉడికించిన రొయ్యలు, ఉప్పు కారం వేసుకొని నెక్స్ట్ మునక్కాయలు కూడా యాడ్ చేసి ఇప్పుడు మెత్తగా చేసుకున్న గరం మసాలా పేస్ట్ కూడా వేసి 1/2 గ్లాసు వాటర్ వేసుకొని ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 2-3 టైమ్స్ మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి. కర్రీ ఉడికిపోయింది కదండి, కొత్తిమీర చల్లుకొని వేరే డిష్లో తీసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మునక్కాళ్ళ ఎగ్స్ రొయ్యల కర్రీ రెడీ అండి.